దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందును నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చదవబడిన లేఖన భాగాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనిస్తే ఆ 16వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. భక్తుడైన యోహాను రాస్తున్న పత్రిక ఏమంటున్నాడు అక్కడ? మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. చదువుదాం మరలా. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందును నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందును నిలిచి ఉన్నాడు అని రాయబడింది. మరొక మాట కూడా మీకు అర్థం కావడానికి చదివిస్తాను. మరొక మాట చదువుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇది మనకు ప్రాముఖ్యమైన మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగలేడు. అపోస్తలుడైన యోహాను అంటున్నాడు తన యొక్క పత్రికలో, దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపి. అంటే మూలవాక్యంలో కింద రాయబడింది దేవుడు ప్రేమై ఉన్నాడు. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు. అయితే పక్కన ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగలేడు. ప్రేమ ఉన్నవాడే దేవుణ్ణి ఎరుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ 4 సువార్తల్లో మనం చదివినట్లయితే ప్రత్యేకమైన మాట చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా చదివినప్పుడు అక్కడ కూడా ఒకే మాట చెప్పాడు, ఇక్కడ కూడా ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ ఆయన్ని ప్రేమించాలి. పరిపూర్ణంగా దేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో పరిపూర్ణంగా దేవుడు మనకి అర్థమవుతాడు. ఆ పరిపూర్ణమైన దేవుని గురించిన అవగాహన మనకి కలుగుతుంది. చాలామంది ఈరోజు ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుడు అంటే ప్రేమ లేని వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరకు కూడా ఇలాంటి ఈ 2 వర్గాల వాళ్ళు వచ్చారు. దేవుడు అంటే ప్రేమ కలిగిన వాళ్ళు వచ్చారు, యేసు ప్రభు అంటే ప్రేమ లేని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో అన్నాడు అప్పుడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ప్రేమించకపోతే ఏమవుతుందయ్యా అంటే, దేవుడు ఎవరో నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేవు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అర్థం చేసుకోండి, మరొకసారి చెప్తున్నాడు, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అరాకొర ప్రేమ కలిగిన వాళ్ళకి దేవుడు అరాకొరగానే అర్థమవుతాడు. అవునా? ఒక మనిషి గురించి నీకు అర్థం కావాలి అంటే అతను చూడగానే ఆవులెచ్చగానే పేగులు లెక్క పెట్టాడరా అంటారు. కానీ అర్థం కాదు. ఆ మనిషితో సహవాసం చేస్తే, ఆ మనిషి గురించి పూర్తిగా నువ్వు ప్రేమిస్తే, అతని కడుపులో జ్వరపడితే అతని వ్యక్తిత్వం ఏంటి, అతని క్యారెక్టర్ ఏమిటి,
అతను ఏ టైంలో ఎలా ఉంటాడు అనేది నీకు పూర్తిగా తెలిసిపోద్ది. అందుకనే భక్తుడైన యోహాను అంటున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ లేనివాడు ఎవడు దేవుడిని ఎరగడు. కారణం, ఈరోజు దేవుడిని అనేకులు ఎరగపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని మీద ప్రేమ లేకపోవటం. అనేకులు దేవుని యొద్దకు వచ్చి నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడి మీద ఉన్న ప్రేమ అరాకొరే, పూర్తిగా లేదు. ఎందుకు దేవుని యొద్దకు వస్తున్నారు, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే కొంత మాత్రమే వాళ్ళకి అర్థమవుతున్నాడు దేవుడు. ఒక కోణంలోనే అర్థమవుతున్నాడు, రెండు కోణాల్లో ఆయనకి అర్థం చేసుకోలేకపోతున్నారు. పాత నిబంధన ఇచ్చాడు, మనకి క్రొత్త నిబంధన ఇచ్చాడు అర్థం చేసుకోవటానికి. రెండు అర్థం చేసుకోవటానికి ప్రభువు మనకి ఇచ్చాడు. రెండు కోణాల్లో కూడా ఆయన అర్థం చేసుకోవాలి. అయితే ఒకళ్ళు ఒక కోణంలో అర్థం చేసుకుంటారు, మరొకరు మరొక కోణంలో అర్థం చేసుకుంటారు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించాలన్నాడు. దేవుణ్ణి మనం ప్రేమించకపోతే దేవుడు ఎవరో, ఎలాంటి వాడో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయనకి పూర్తిగా మనకి తెలియదు. నేను ఎంతగా ఆయన ప్రేమిస్తామో ఆయన అంతగా మనకే అర్థమవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంతగా అర్థమవుతాడో అంతగా ప్రజలకి మనం చెప్పొచ్చు. ఆయన ఎంతగా అర్థమవుతాడో దాన్ని బట్టి కూడా మనం నడుచుకోవచ్చు. నీ గురించి నీకు తెలిసిన దానికంటే నీ గురించి నాకు తెలిసింది ఎక్కువ. ఎవరి గురించి వాళ్ళకి తెలుసు. అయితే వారి గురించి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు పూర్తిగా తెలుసు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, తన లోపాలు కనుగొనగలిగిన వాడు ఎవడు అని కీర్తనాకారుడైన దావీదు రాసుకున్నాడు. లోపాలు ఉంటాయి కానీ మన లోపాలను మనమే కనుగొనలేము అని బైబిల్ చెప్తుంది. మరి అవి కూడా ఎవరు బయలుపరచగలరు, ఎవరు బయటికి తీసుకుని రాగలరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన గురించి మనకు తెలిసిన దానికంటే మన గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎక్కువగా తెలుసు. కారణం ఏంటో చెప్పనా? ఒకే ఒక కారణం, దేవుడు మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒక సందర్భంలో యోహాను సువార్తలు అంటాడు, ఏమంటాడు? చదువుదాం ఆ యొక్క మాటని. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివినట్లయితే కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడునో మనుష్యుని గురించి ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. మనం చెప్తాం, ప్రభువా ఆమె నన్ను ఎలా బాధ పెడుతుంది, ఆయన నన్ను ఎలా బాధ పెడుతున్నాడు, ఇలా హింసిస్తుంది, అలా చాలా మంచిది ప్రభువా మనిషి, ఎందుకు ఆ రోగం పెట్టావు, చాలా మంచోడు అతను, ఎందుకు ఆయనకి శ్రమ పెట్టావు. దేవుడికి అధిక ప్రశ్నలు, అధిక సలహాలు మనం ఇవ్వకూడదు. బైబిల్ చెప్తుంది, ఆయనకి మంత్రి ఆలోచన చెప్పేవాడు ఎవడున్నాడు, ఆయనే ఆలోచనకర్త అని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఆ దినాల్లో ఉన్న ప్రజలు, అతను చాలా మంచివాడండి, ఈమె చాలా మంచిది, అమ్మాయి పెద్ద పనికి మాలింది, యేసుక్రీస్తుకు చెప్తున్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ప్రతి ఒక్కరి ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆయనకి ఎవరి గురించి సాక్ష్యం ఇనక్కర్లా. నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోనక్కర్లేదు, నీ గురించి ఇంకొక డబ్బా కొట్టనక్కర్లా. ఆయనకి యేసు అందరినీ ఎరిగినవాడు. కారణం ఏంటో చెప్పనా? ఇందాక మీకు చెప్పాను, ఆయన మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. చదువుదాం ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలోకి వద్దాం. అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటని భక్తుడిని యోహాను రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. మనం ఆయన్ని ప్రేమించలా, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఆయనకు అర్థం కావు కదా.
నీ విషయం ఏంటో ఆయనకు అర్థం కాదు. అలాగే ప్రేమాస్వరూపి అయిన దేవుణ్ణి కూడా పరిపూర్ణంగా ప్రేమించిన వాడికే ఆయన ఎవరో ఎరగగలుగుతాం. ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉంటాడో ఎరగగలుగుతాం. అర్థమవుతుందా? ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ మాటలు మాట్లాడాడో ఎరగగలుగుతాం. యేసు ప్రభు అందరికీ అర్థం కాల. యేసు ప్రభు ఒకరోజు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది మరొక ప్రవక్త అనుకుంటున్నారు, మరికొంతమంది ఇంకొక ప్రవక్త అనుకుంటున్నారు అని యేసు ప్రభువుతో వాళ్ళు చెప్తున్నారు. అయితే పేతురు ఏమన్నాడు, నీవు నిజమైన క్రీస్తువి. యేసు ప్రభు అన్నాడు అప్పుడు, పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు కానీ సత్యం నీకెవరు బయలుపరచలేదు అన్నాడు. అర్థమవుతుందా? యేసు ప్రభుని ఎరిగామని అనుకుంటున్నాం కానీ యేసు ప్రభువుని ఎరిగామని అనుకుంటున్నాం కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పూర్తిగా మనకి అర్థం కాలేదు, ఎరగలేదు అని అంటుంది. ఎప్పుడు అర్థమవుతాడు అంటే ఆయనని పరిపూర్ణంగా అన్నిటికంటే ఎక్కువగా ఆయనని ప్రేమించినప్పుడు ఆయన మనకు అర్థమవుతాడు. దేన్నైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో దాని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు వాక్యాన్ని ప్రేమించిన వాడికి వాక్యం చక్కగా అర్థమయ్యిద్ది. ఎక్కడెక్కడ ఉంది దానికి లింకులు అన్నీ తెలుస్తాయి. దాని మీద ప్రేమ లేనప్పుడు దాన్ని నువ్వు ఎలా ఎరగగలుగుతావు? అర్థమవుతుందా? అందుకనే భక్తుడైన యోహాను అన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ లేని వాడికి దేవుడు అర్థం కాడు. దేవుడు అర్థం కాకపోతే ఆ మార్గంలో వెళ్ళటం నీకు అర్థం కాదు. తీరా ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు అని బైబిల్ సెలవిస్తాడు. అయితే యేసు అందరి అంతర్యాలని ఎరిగిన వాడు గనక అందరి గురించి ఆయనకి తెలుసు. అందరినీ ప్రేమిస్తాడు కనుక అందరి చరిత్రలు ఆయనకి. ఇప్పుడు నువ్వంటే నాకు ప్రేమ, నేనంటే నీకు ప్రేమ, పరిపూర్ణంగా నన్ను ప్రేమించావు. అప్పుడు నీకు చెప్తాను, నువ్వు నాకు చెప్తావు. అప్పుడు నీ గురించి నాకు తెలిసిద్ది, నా గురించి కూడా నీకు అర్థమవుతుందండి మీకు? అలాగే దేవుణ్ణి కూడా ఆ విధంగా నువ్వు ప్రేమించగలిగితే ఆయన ఏమై ఉన్నాడో, ఇంకా ఏమై ఉన్నాడో, ఇంకా నీకు ఏ కోణంలో అర్థం కాలేదో ఆ విధంగా నీకు అర్థమయ్యేటట్లుగా నీకు ప్రత్యక్షమై కనపరుచుకునే దేవుడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మనము ప్రేమించామని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఉండటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపాడు. దానిలో ప్రేమ ఉన్నది అంటున్నాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. చాలాసార్లు ఈ మాట విన్నప్పుడు ఈ మాట దేవుడు ప్రేమస్వరూపే అన్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడే మాట ప్రపంచంలో ఉన్న మహామహులను కూడా ప్రభావితం చేసింది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మాటని ఒక వర్గం వాళ్ళు ఎలా ఆలోచించారంటే, నేనెక్కడ దేవుడు ఎక్కడ, నన్నేంటి దేవుడు ప్రేమించటం ఏంటి, నేను భూమి మీద ఉన్నాను, ఆయనేమో ఆకాశం మీద ఉన్నాడు, అయినా నేను ఆయన ప్రేమించట్లేదు కదా, ఆయన నన్ను ఎందుకు ప్రేమించాలి అనే ఆలోచనలు కొంతమందికి కలిగాయి. పాటలు కూడా రాసుకున్నారు కొంతమంది, ఆయన ప్రేమ ఏందో అర్థం కాకుండా, ఎందుకు ప్రేమిస్తున్నాడో ప్రజలకి అర్థం కాక. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. అర్థం కాల వాళ్ళకి. ఎందుకు నన్ను ప్రేమించాల్సిన కారణం? నేను ప్రేమించట్లేదు కదా, నేను ఆయన ఎద్దకు రాలేదు కదా, ఆయన నా ఎద్దకు ఎందుకు వస్తున్నాడు, నేను ఆయన వెతకట్లేదు కదా, ఆయన నన్ను ఎందుకు వెతుకుతున్నాడు అని ఒక కోణంలో ఆలోచించిన వాళ్ళు దేవుణ్ణి అడిగారు. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు అని పాడుకున్నారు భక్తులు. నేనంటే ఎందుకు నీకెంత ప్రేమ, నన్నెందుకు
మర్చిపోలేకపోతున్నావు ప్రభు అంటే ఆయన అంటాడు, నా కుమారుడా నేడు నిన్ను కనియున్నాను అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళి చూస్తే అక్కడ అంటాడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. అంటే ఎందుకు అర్థం కాలేదు అంటే యేసుక్రీస్తు మనకి తండ్రి అయి ఉన్నాడన్న సంగతి కూడా వాళ్ళు ఎరగల. వాళ్ళకి అర్థమవుతుందా? ఎందుకు ఇంత ప్రేమ నాపై యేసయ్య అంటే ఆయన మనకి తండ్రి కుమారుల్ని ప్రేమిస్తాడు. తండ్రి తాను ప్రేమించిన కుమారులను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకయ్యా నన్నే ప్రేమిస్తావంటే నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడుమో నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నిన్ను కాపాడటానికి కునుకుక నిద్రపోకుండా నేను కూర్చుండి ఉన్నాను. ఇంకా ఎందుకు ప్రేమ అని అడిగారు. సరే తండ్రిగా ఉన్నావు, ప్రేమిస్తున్నావు, ఇంకా మాకు అర్థం కాలేదు ప్రభువా, ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నావో చెప్పగలవా అంటే ఆయన చెప్తాడు, మత్తయి సువార్తలో మనం చదివితే పాపులమై ఉండగా మనల్ని ఆయన ప్రేమించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాటలో మరొక చోటుకి వెళ్ళి చదివితే శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడట. నశించిపోతూ ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడట. ఒక తండ్రిగానే కాదు, ఆయన ఒక స్నేహితుడిగానే కాదు, రకరకాల కోణాల్లో ఎందుకు నా మీద ఇంత ప్రేమ అని భక్తులు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలోకి తీసుకెళ్ళి ఎన్నో ఆధారాలతో వాళ్ళకి చూపించాడు. శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాడు, పాపులుగా ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాడు, నాశనమైపోతున్న వాళ్ళని ప్రేమిస్తున్నాడు, కుమారులు కుమార్తెలుగా ఉన్నప్పటికీ ప్రేమిస్తున్నాడు, మాట వినినా వినకపోయినా ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందండి? కారణం ఏంటంటే ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ కలిగిన వాళ్ళకే, ప్రేమించే వాళ్ళకే ఆయన అర్థమవుతాడు. ప్రేమ లేని వాడికి కాస్త కొస్త యేసు ప్రభువు దగ్గరికి వచ్చి కాస్త తెలుసుకుని వెళ్ళిపోయేవాడికి ఆయన అర్థం కాడు. కొంతమంది ఆ ప్రవక్త అనుకున్నారు, కొంతమంది ఈ ప్రవక్త అనుకున్నారు, కొంతమంది మనిషి కుమారుడు. ఇప్పటికీ అర్థం కావట్లేదు యేసు ప్రభు. ప్రవక్తలలో ఒక ప్రవక్త, ఇంకా అర్థం కావట్లేదు. ముక్కోటి దేవతల్లో ఒక దేవుడు, ఇంకా అర్థం కావట్లేదు. ఆయన తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా, ఇంకా ఎవడికి అర్థమవుతాడు అంటే దేవుణ్ణి ఎవడైతే మిక్కటంగా అన్నిటికంటే ఎక్కువగా పూర్ణ హృదయంతో ప్రేమిస్తాడో దేవుడు ఎవరో ఎరగగలుగుతావు ఆ రోజున. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు. ఆయన మనల్ని ప్రేమించడానికి గల కారణం, ఆయన మనకి యజమాని, ఆయన యొక్క దాసులం మనం. యజమానులు దాసులను ప్రేమిస్తారు ఎక్కడన్నా చెప్పండి? యజమానులు దాసుల్ని ఎవడు ప్రేమించడు, హీనాతిహీనంగా చూస్తారు, బానిసలుగా. అయితే ఆయన యజమానుడు, మనం ఆయనకు శిష్యులం, ఆయన గురువు మనం శిష్యులం, ఆయన యజమానుడు మనం దాసులం. మై ఉన్నాం కనుక మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? అంత ప్రేమను పంచుతున్న దేవునికి మరింతగా మనం ప్రేమిస్తే ఆయన ఏంటో ఇంకా అర్థమవుతాడు. కొన్ని కోణాల్లో నీకు అర్థమయ్యాడు. ఏదైనా నీకు అర్థం కాలేదనుకోండి, ఏమనిపించింది? విసుగు కలిగిద్ది, అయితే పక్కన పడేస్తాం. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే అది అర్థమయ్యేంత వరకు, అర్థం తెలుసుకునేంత వరకు కూర్చునే వర్గం వేరుగా ఉంటారు, బ్యాచ్. ఇది నాకు అర్థమయ్యేది కాదు, నా శక్తికి మించిందని పక్కన పడేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎవరికి అర్థమవుతాడయ్యా అంటే పూర్ణ హృదయంతో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి అర్థమవుతాడు. యెషయా గ్రంథంలో మనం వెళ్ళి చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఎన్నో ఉన్నాయి. తల్లి ప్రేమ ఉంది, తండ్రి ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, ప్రియుడు ప్రియురాల మధ్యలో ప్రేమ ఉంది. అవునా కదా? తల్లి ప్రేమను గురించి యేసు ప్రభు ఒక మాట అన్నాడు.
తల్లి తన కనిన చంటి పిల్లను మరచునా? క్వశ్చన్ మార్క్. వారైనా మరచిపోతారు కానీ నేను మిమ్మల్ని మరవను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి తన కడుపును పుట్టిన నవమాసాలు మోసి పెంచిన బిడ్డని మర్చిపోయిద్దంట ఒక్కొక్కసారి. ఇప్పుడు చూడండి, చాలామందిని చూస్తారు, పుట్టినప్పుడు బాగానే పెంచుతారు, ముద్దుగా ఉంటాడు. పెరిగిన పెంపకాన్ని బట్టి లేకపోతే చేసిన స్నేహాలను బట్టి తల్లిదండ్రులను విసిగిస్తూ ఉంటే ఇలాంటోడు అని అప్పుడే తెలిస్తే హోటల్కి ఏం చేసి ఎప్పుడో నేను చంపేసేవాడు. ఇట్లాంటోడు అన్న కడుపులో ఉన్నప్పుడే తెలిస్తే ఏదో ఒకటి తిని మాయిగా ఉన్నప్పుడే నిన్ను భూమి మీద పడేసేదాన్ని అనుకుంటాం, తాళుకోలేక. బ్రతికుండగానే బిడ్డలు తల్లిదండ్రులు విసిగిస్తుంటే వాళ్ళు ఏమంటారు? నీళ్ళు వదిలేసుకుంటా, నువ్వు బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే, నా దృష్టిలో చచ్చిపోయి ఇక లేడు అనుకుంటా అనేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. అందుకే బైబిల్లో రాయబడింది, తల్లైనా తన బిడ్డను మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరవను, నిన్ను విడవను, ఏమాత్రమును బాయను అన్నాడు దేవుడు. ఏమాత్రం అయినా యాకోబు నేను నిన్ను మర్చిపోజాలని అన్నాడు. మనం మర్చిపోతాం ఆయన్ని. నా జనులు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారని ఇర్మియా గ్రంథంలో మనకు రాయబడింది. ఎందుకు మర్చిపోతున్నాం? ఆయనంటే మిక్కుటమైన ప్రేమ లేదు. ఆయనకంటే ఎక్కువగా తల్లి మీదో, తండ్రి మీదో, భార్య మీదో, ఇంకొక వాటి మీద మనకు ప్రేమ ఉంటుంది. 9 మాసాలు మోస్తుంది తల్లి, బిడ్డనేమంటుంది? నా బిడ్డ అంటుంది. వాడంటే నాకు పంచి ప్రాణాలు, నా 6వ ప్రాణం వాడే. వాడు బతికితే నేను బతికినట్లు, లేకపోతే చచ్చినట్లే, వాడి కోసమే నేను బ్రతుకుతున్నా అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకమ్మా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే 9 నెలలు మోసి కానీ నిన్ను పెంచాను. నిన్ను 1 నెల 2 నెలలు అనుకుంటున్నావా? మరొక ఆమెను అడిగితే, ఒరే 7వ నెలలోనే పుట్టావురా నువ్వు, నిన్ను అరిటాకుల్లో పెట్టి ఎంతో జాగ్రత్తగా పెంచితే ఇంతోడు అయ్యేవురా నువ్వు అని ప్రేమని తల్లి ఏం చేస్తుందంటే విడమర్చి విభాగించి అర్థమయ్యేటట్లు చెప్పిద్ది బిడ్డలకి. అర్థమవుతుందా? అదే తల్లి ఒక ఆత్మీయురాలు అనుకోండి, ఏం చెప్పండి? నిజంగా ఒక ఆత్మీయురాలైన తల్లి అయితే, బాబు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, నేను నిన్ను చేసుకోలేదు, దేవుడు నాకు నిన్ను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పింది ఆత్మీయురాలైన తల్లి? గర్భఫలము నీవు నాకు దేవుడిచ్చిన బహుమానానివి, నీ తండ్రి ద్వారానో నా ద్వారానో ఇది కలిగింది కాదు, దేవుడు నిన్ను బహుమానంగా ఇచ్చాడు. నన్ను ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకుంటే వచ్చావు, ఆయన సంకల్పములో నుండి నువ్వు పుట్టావు అని తల్లి బిడ్డలకు చెప్పిద్దా? ఆ మాటలు చెప్తే యేసు ప్రభు యొక్క ప్రేమ వైపు చిన్నప్పుడే ఎంతోమంది మళ్ళించబడి బాగుపడేవాళ్ళు. ఏం చెప్పిద్దో తెలుసా తల్లి? ఆత్మీయురాలైన తల్లి కూడా ఈ చెప్పదు. ఆత్మీయురాలు అయితేనేగా ఈ చెప్పడానికి. 9 నెలలు మోసి కనిపించాను నిన్ను, హాస్పిటల్ ఎన్ని చేసావు, సావు బతుకుల మధ్యలో ఎంతగా బ్రతికించావు నిన్ను అని బాధంతా వెళ్ళగక్కిద్ది. కనుక దేవుని గురించిన ప్రస్తావన మన పుట్టుకల్లో పెద్దగా ఉండదు. అదే యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఎందుకయ్యా నా మీద ఇంత ప్రేమ అని అడిగావనుకో నిలదీసి, ఆయన కూడా విడమర్చి చెప్తాడు నీకు, నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో చెప్తాడు. నువ్వు పనికి మాలిన వాడికి ఇష్టానుసారంగా తిని తాగుతా డొల్లాడు, నీ తల్లి నిన్ను ప్రేమించిద్దా? ఇంకొకటి నిన్ను ప్రేమిస్తాడా? విసిగిపోయి ఏదో ఒకటి వేసి రోకల బండతో మోదే విషం పెట్టి చంపిన తల్లిదండ్రులు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ప్రేమస్వరూపి అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లైనా తన బిడ్డలను మరిచిది కానీ ఆయన నిన్ను మరవడు. చిన్నప్పటి నుండి మనకి ఈ లేవు, ఈ చెప్పినట్లయితే దైవ భక్తిలో మనం ఉండేవాళ్ళం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే అక్కడ ఏం రాయబడింది చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం శ్రేష్టమైన మాటలు అక్కడ ఒకటి రాయబడింది. 6వ అధ్యాయం 4వ వచనం.
తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ఎవరికి? తండ్రులకి, తల్లిదండ్రులకి చెప్తున్నాడు. మనోళ్ళు మొదటి మాట చూపిస్తారు. మొదటి మాట ఏంటి? చదువుదాం, అది కూడా వాళ్ళకి అర్థం కావాలి కదా. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఎప్పుడు అతను భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు? ఎప్పుడు తల్లిదండ్రులకి విధేయుడు అవుతాడు? ఎప్పుడు తల్లిదండ్రుల్ని సన్మానిస్తాడు అంటే 4వ వచనంలో నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి నీ పిల్లలు బాగుపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు బాగుపడతారు. 4వ వచనంలో ఏం రాయబడింది? తండ్రులారా మీ పిల్లల కోపం రేపమాకండి. ప్రభువు యొక్క శిక్షలో, మీ శిక్షలో కాదు, ప్రభువు యొక్క శిక్షలో, ప్రభువు యొక్క బోధలో వారిని పెంచండి. అప్పుడు వాళ్ళు ఆత్మీయులు అవుతారు. అలా పెంచకపోతే ఆత్మలు అవుతారు. పడిపోయిన ఆత్మలు ఉన్నాయి చూసావా? ఆ ఆత్మలు అవుతారు. ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు. ఏదైనా చిన్నప్పటి నుండి చూడండి, తెలుగు నేర్పాడు కనుక తెలుగే ఒకటి వచ్చింది. ఈ ఆంధ్ర ఇల్లు మిగతా రాష్ట్రాల్లో బ్రతకలేడు. బెంగళూరు పోయాం అనుకోండి, మినిమం 6 భాషలు మాట్లాడుతున్నారు వాళ్ళు. చిన్నప్పటి నుండి వాళ్ళు నేర్పుతారు. మనకు తెలుగు నేర్పేసరికి తలప్రాణం తొక్కొచ్చింది. చిన్నప్పుడు నేర్పారు కనుక ఆ తెలుగు తప్పితే ఇక మరొకటి రానే రాదయ్యా. మన వాళ్ళకి వచ్చింది అది, మనకు నేర్పింది అది. మన వాళ్ళు ఆత్మీయులు అయితే మనల్ని కూడా ఆత్మీయులు అయ్యేవాళ్ళు. దేవుని కృపను బట్టి ఏదో దేవుని వాక్యం మనల్ని దర్శించబట్టి ఈరోజు ఇలా ఉండం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆత్మీయులైన తల్లిదండ్రులు అయితే ఆ విధంగా చెప్తే బిడ్డల భవిష్యత్తులు బాగుపడతాయి. దేవుడు నిన్ను నాకు బహుమానంగా ఇచ్చాడు. ఆయన అరచేతుల్లో చెక్కుకోబడిన వ్యక్తివి. అసలు ఈ రూపం నా రూపం. కొడుకు కానీ కూతురు కానీ పుడితే తండ్రి పోలిక, లేకపోతే తల్లి పోలిక, లేకపోతే మేనమామ పోలిక, మేనత్త పోలిక, లేకపోతే చచ్చిన ముసిలోడి పోలిక. మురిసిపోతాం మనం. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడు? నువ్వు నా పోలిక అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మాటల విధానం ఎలా ఉంటుంది, మన తల్లిదండ్రుల దగ్గరికి వస్తే మాటల విధానం ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క ప్రేమ వర్ణన ఎలా ఉంటుంది, యేసు ప్రభు యొక్క ప్రేమ వర్ణన ఎలా ఉంటుంది, అది ఆయన మనం ప్రేమిస్తే తెలిసిద్ది. అది మన తల్లిదండ్రులు అంటే మనకి ఎంతో ప్రేమ. నువ్వంటే కూడా నీ తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ. నీ యొక్క ప్రేమను వాళ్ళకి వర్ణిస్తావు, వాళ్ళ యొక్క ప్రేమను నీకు వర్ణిస్తావు. ఎందుకయ్యా నీకు అంత ప్రేమ అన్నావు అంటే, కష్టపడి నన్ను చదివించింది. దివారాత్రులు కొనుకక నిద్రపోకలను కాపాడుతున్నాడు దేవుడు అని చెప్పడు. చెప్తాడా? దేవుణ్ణి ప్రేమించబట్టి నేను పనికి మాలిన వాడయ్యా, నాశనం అయిపోయాను, పాపములో ఉన్నాను, శత్రువుగా ఉన్నాను, నమ్మక ద్రోహిగా ఉన్నాను, అయినా ప్రభువు నన్ను కనికరించి, అయినా ప్రభువు నన్ను ప్రేమించి ఈ స్థితిని ఇచ్చాడని చెప్పడు. నా తల్లి కష్టపడి చదివించింది. అనా పైసా రూపాయి కూడబెట్టి చదివిస్తే ఈరోజు నేను ఇలా ఉన్నా. ఆ రోజు సర్దిపోదన్నా, ఈరోజు సోనా మసూరి బియ్యం తింటున్నానంటే మా అమ్మ చేసిన ప్రార్థన, మా తాతగారు చేసిన ప్రార్థన. దేవుని ప్రస్తావన రావట్లా. కారణం ఏంటంటే దేవుని మీద ఉన్న ప్రేమ కంటే మనుషుల మీద ఉన్న ప్రేమే ఎక్కువైపోవటం చేత, దేవుని కంటే ఎక్కువగా ఈ ప్రేమ ఇటు మళ్ళటం చేత వీళ్ళని అర్థం చేసుకునేది ఎక్కువైపోయింది, దేవుణ్ణి అర్థం చేసుకోవడం తక్కువైపోయింది. అర్థమైందా? ఇకే కాడికి వీళ్ళ గురించి అర్థమైంది కానీ వాళ్ళకి దేవుని గురించి అర్థం కాదు. దేవుని గురించి మనకు అర్థమైనప్పుడు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉన్నాడు కనుక ఆయన మనం ఎటు నడవాలో ఆయన మనకి బోధిస్తాడు. అర్థమవుతుందండి? కనుక చాలామంది ఈ విధమైన కోణాల్లో దేవుణ్ణి అడిగితే దేవుడు కూడా ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకు ఈరోజు నిన్ను బ్రతికించాడు, ఎందుకు నిన్ను పుట్టించాడు, నీ తల్లిని అడిగితే చెప్పేద్దా ఎందుకు పుట్టానమ్మా నేను, ప్రార్థన చేస్తేనే కావు నీకు చెప్పేది. ఇప్పుడు సంసోన్ తల్లిదండ్రులను అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండటానికి నాజీరు చేయబడినవాడు పుట్టాడు అని చెప్తారు. మరి మన తల్లిదండ్రులను అడిగితే
ఎందుకు పుట్టావు మాకేం తెలుసు, దేవుడిచ్చాడు పుట్టావు అంతే. అర్థమవుతుందా? మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఆత్మీయులని చెప్పుకున్న వాళ్ళు అంతే ఉన్నారు, లోక సంబంధులు కూడా అంతే ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, సరే నీ తల్లిదండ్రులు నీకు చెప్పలా, వదిలేసాయి. సమస్తమును చెప్పగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నన్ను మగవాడిగా ఎందుకు పుట్టించావు, ఆడవాడిగా ఎందుకు పుట్టించావు? కొంతమంది ప్రశ్నలు, అసలు ఆడదానికి పుట్టుంటేనే బాగుండేది, ఈ బాధలు తెప్పే అనుకుంటాడు మగవాడు. ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, పనికి మాలిన ఆడదానిలాగా నేను జన్మించాను, మగవాడిగా పుడితే ఎంతో బాగుండేది. కొంతమంది ఈ భారత దిక్కుమాలిన దేశంలో పుట్టాం, అమెరికాలో పుడితే ఇంకా బాగుండేది, కనీసం అక్కడైనా అడుక్కు తిని బతికేవాళ్ళం, దొడ్లు గడుక్కునైనా బతికి. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. నువ్వు నిజంగా ఈ ఆలోచనలు మానేసి ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నన్ను మగవాడిగా ఎందుకు పుట్టించావు, ఆడదానికి ఎందుకు పుట్టించావు, అసలు నా ఎల్ల నీ చిత్తమేంది అని అడిగితే ఆయన చెప్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేదు, ఇప్పుడు నీ తల్లిదండ్రులు కానీ ఇంకొకరు కానీ భార్య కానీ నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తారు, ప్రేమించకపోతే మానేస్తారు. అవునా కదా? వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తే ప్రేమించటం, ప్రేమించకపోతే నీకు నాకు కట్టు. బైబిల్ సెలవిస్తుంది, ఆయనని మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు. కారణం చెప్తాడు ఆయన. కారణం, ఇప్పుడు నేను నిన్ను ప్రేమించట్లా, మొన్నటిదాకా మన ఇద్దరం బాగానే ఉన్నాం. కారణం చెప్తే ఇప్పటికి నీకు నాకు ఎందుకు జడింది? కారణం చెప్పనా? నేను ఒక కారణం చెబుతా, నువ్వు ఒక కారణం చెబుతావు. మధ్యలో విన్నవాడికి మైండ్ పోయిద్ది. నీకు అనుకూలమైన జవాబు నువ్వు చెప్తావు, నాకు అనుకూలమైన జవాబు నేను చెప్తా. మధ్యలో న్యాయం చేయడానికి వస్తాడు జడ్జి గారు, ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాదు. అర్థమవుతుందా మీకు? నీది నీకు న్యాయం, నాది నాకు న్యాయం. అట్లాగే దేవుని దగ్గరికి వస్తే దేవుడు కూడా ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఇంకా నేను ఎందుకు ప్రేమించాల్సింది అంటే ఆయన చెప్తాడు. ఏమని? 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తం వ్యర్థం అవటం నీ ఎడల నాకు ఇష్టం లేదు. 20-30 సంవత్సరాల నుంచి నిన్ను భరించాను, దీర్ఘశాంతం చూపించాను, అది నీ ఎడల వ్యర్థం కావటం నాకు ఇష్టం లేదు. అర్థమవుతుందా? మధ్యాకాశంలో నీ కొరకు ఆత్మఫలాలు బహుగా ఫలించాలని చేసిన విజ్ఞాపన వ్యర్థం కావటం నాకు ఇష్టం లేదు. దానికి నిన్ను ప్రేమించి భూమి మీద విలువలే నిన్ను సజీవంగా నిలవబెడుతున్నాను. అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, ఎప్పుడు అర్థమైంది? పూర్ణ హృదయముతో. అది నేను ప్రేమించట్లేదే, ఆయన నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? మీకు అర్థం కావాలి కదా, మీకు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఎవరికో మొదట్లో ఒకళ్ళకి కలిగింది ప్రేమ. అమ్మాయికి అబ్బాయి మీద కలిగినవాడిని, అబ్బాయికి అమ్మాయి మీద కలిగినవాడిని. అవునా? కొన్ని రోజులు వన్ సైడ్లో నడిచిద్ది. కొన్ని రోజుల తర్వాత గమనించిన తర్వాత ఇద్దరు ప్రేమలు ఒకటైపోతాయి. అర్థమవుతుందా? మొదట ఒకళ్ళలో ప్రారంభమైతే అమ్మాయిలో కానీ చూసుకోగానే ఇద్దరికి ప్రేమ పుట్టిద్దా? పుట్టదు కదా. కలిగితే అటన్నా కలిగితే ఇటన్నా కలిగితే కొన్ని రోజులకి అదేమైద్ది? కొన్ని రోజులు స్నేహం అయింది, కొన్ని రోజులు పరిచయం ఏర్పడుద్ది, పరిచయం తర్వాత పెళ్లి దాకా పోవచ్చు, పెళ్ళైన తర్వాత విడాకులు కూడా అవ్వచ్చు, చెప్పలేం మనం. అట్లాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని ప్రేమించట్లేదు. ఆయన్ని గమనించి పదే పదే ఒక అబ్బాయిని ప్రేరేపిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటాడా? ఫస్ట్లో అంటాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచం మీద పడుకుని ఆలోచిస్తాడు, అసలు నేనేంటి, నాకు అసలు ఇంట్లో విలువే లేదు, ఒక అమ్మాయి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది అని వీడు ఆలోచించడం ప్రారంభిస్తాడు. జాగ్రత్తగా వినండి. వీడు కూర్చున్నా అదే మాట వినపడుతుంది, లెగిసినా అదే మాట వినపడుతుంది. మళ్ళా వచ్చిద్ది, నేను చెప్పిన మాటకి ఏం చేసావు అంటది. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాగా, వెళ్ళు అంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్తాడా? రేత్రిగాడు నిద్ర పట్టదు. ఈ మాటను ఎంతగానో కలచి వేసిద్ది అతన్ని. నాకు ఇంట్లో విలువ లేదు, ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తాను, నా గురించి ఏమీ తెలియకపోయినా నన్ను ప్రేమిస్తుంది, అంత ధన్యుడినే అనుకుంటాడు.
ఏమి తెలియలేదు కాబట్టి ఆమె నిన్ను ప్రేమించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ తెలుసు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది లోకంలో ప్రేమకి దేవుని ప్రేమకి తేడా. అన్నీ తెలిసిన తర్వాత ఏమంటుంది అంటే నువ్వు ఇట్టాంటోడు అని తెలిస్తే అప్పుడే మానేసేదాన్ని అంటది. తెలియక ప్రేమ పుట్టిద్ది లోకంలో. దేవుడు మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు చెప్తున్నాడు. నువ్వు పాపివై ఉండగా ప్రేమిస్తున్నాను, నాశనమైపోతున్నా ప్రేమిస్తున్నాను, శత్రువుగా ఉండగా ప్రేమిస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నా ప్రేమిస్తావు. అందగాడివైనా ప్రేమిస్తాడు, అందహీనుడైనా ప్రేమిస్తారు. ప్రేమించే వాళ్ళందరికీ ఇప్పుడు అందగాళ్ళే కావాలి. అబ్బాయిలు అందగాళ్ళు కావాలి, అమ్మాయిలకి అందగాళ్ళు కావాలి. మరి అందహీనుల పరిస్థితి ఏంది చెప్పండి? అందరికి అందగాళ్ళు కావాలి. మంచి కోళ్ళు కావాలనుకో, అత్తగారికి అందగత్తైన కోళ్ళు కావాలి. అర్థమవుతుందా? అందమైన భార్య కావాలి, అందమైన భర్త కావాలి. బైబిల్ సెలవిస్తుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అంటే స్త్రీ అందమే కదా, అది లోకములో అందంగా ఉన్నది ఏదైనా మోసమే. షాపులో ఏదైనా కొంటామా, అక్కడ నీకు రమ్యంగా కనపడుతుంది, ఇంటికి వచ్చి చూసిన తర్వాత కనపడుతుంది ఆ చీరకే డ్యామేజ్ ఉన్నట్టు, ఆ చీరకి మిస్ప్రింట్ అయినట్టు, ఏదో ఒకటి లోపం కనపడుతుంది, అక్కడేం కనపడదు. మీకు అర్థం కావడానికి ఈ మాటలని చెప్తున్నాను. దేవుని ప్రేమ వేరు, లోకస్తుల ప్రేమ వేరు. నిజంగా మన తల్లిదండ్రులకి మన హృదయంలో ఉన్నాయి కనుక మనం దేవుడు తెలియపరిస్తే నిజంగా మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు చెప్పండి? నీ హృదయంలో కలిగిన ప్రతి ఆలోచనలకి, నీ చెల్లెళ్ళకి, నీ అక్కళ్ళకి, నీ తమ్ముళ్ళకి, నీ రక్త సంబంధులందరికీ నీ చరిత్ర అంతటిని దేవుడు చెప్తే నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? నీ హృదయ రహస్యాలను దేవుడు వాళ్ళకి చెప్తే తల్లి కూడా నిన్ను ప్రేమించదు. కొన్ని రోజులు ప్రేమించిన తర్వాత దెప్పిద్ది, కొన్ని రోజులు ప్రేమించిన తర్వాత దెప్పి పొడుస్తారు. అది యేసుక్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. లోకంలో ప్రేమేమో తెలియకుండా ప్రేమిస్తారు. చెప్పాను కదా, అందం మోసుకోరు, అందాన్ని చూసి మోసపోయి ప్రేమిస్తారు. తర్వాత ప్రేమించిన తర్వాత అర్థమైద్ది. బాగా ప్రేమించింది కొన్ని రోజులు, సంవత్సరం పెళ్ళైన సంవత్సరం బాగానే ఉంటారు. అప్పుడు ఆడి యొక్క లీలలో, అప్పుడు అతని యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ తెలిసి ప్రేమించడం మానేసిద్ది. యేసు ప్రభు గురించి కూడా మనకు అర్థం కావాలంటే ఇంకా పూర్ణ హృదయంతో ప్రేమించాలి. యేసు ప్రభు ఒకరోజు ఇలా అన్నాడు, మీరు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపాటు పడుతున్నారు. మీరు లేఖనాలు మీకు అర్థం కావట్లా, దేవుని శక్తి అర్థం కావట్లా. కారణం ఏంటి? దాన్ని మనం పూర్ణంగా ప్రేమించలేకపోతున్నాం, లేఖనాల మీద మనం ఆధారపడలేకపోతున్నాం కనుక అవి మనకు అర్థం కావు. దేన్నైతే ప్రేమిస్తామో దాని గురించి తెలుసుకోవాలని బహు పరితాపం చెందుతాం. ఒక యవనస్తుడు ఒక ఎవరు ప్రేమిస్తే ఆయన ఎవరో ఈమెకు తెలియదు, ఈయనెవరో ఆమెకు తెలియదు. ప్రేమించింది మొదలుకొని ప్రారంభమైంది. అమ్మాయి ఇల్లు ఎక్కడ, వాళ్ళ అడ్రస్ ఎక్కడ, ఏం చేస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇంట్లో ఎంతమంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏముంది, కారణం ఎందుకు అనుకుంటాడు అవన్నీ? ఆ వ్యక్తి అంటే ప్రేమ కనుక ప్రేమించిన వ్యక్తి గురించి ఇంకా 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 తెలుసుకోవాలనుకుంటాడు. పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళి అయిన తర్వాత కొంత తెలుస్తుంది, పిల్లల్ని కంటారు, పిల్లల్ని కన్నా తర్వాత కూడా తెలుస్తూనే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రేమ కూడా అవధుల్లేంది. నీ జీవితకాలం అంతా ప్రభువా ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా ఆయన యొక్క ప్రేమని ఎడల ప్రత్యక్షపరచుకుంటాడు, వెల్లడి చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేడు. ప్రేమ లేనివాడు మొదట వస్తాడు, ప్రేమ కాస్త తగ్గిపోయింది అనుకోండి, ప్రేమ అనేది ఆ వ్యక్తి మీద లేకపోయింది అనుకోండి, అతను కాస్త ఉన్మాదిగా మారతాడు, అతను కాస్త సైకోగా మారతాడు. ఒకప్పుడు ప్రేమించాడు, ఆ ప్రేమ విఫలమైపోయింది, ప్రేమలో ఓడిపోయిన ఇతను ఏం చేస్తాడు?
పరిపూర్ణంగా విఫలం అవటం అంటే పరిపూర్ణంగా ప్రేమించటం చేతగాని ఇతను ఏమవుతాడంటే ఉన్మాది అవుతాడు. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్మాదులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదట దేవుడి దగ్గరికి వస్తారు, ఆహా ఓహో అంటారు. తర్వాత అసలు అనవసరంగా నమ్ముకున్నామండి, ఆ దేవుడిని నమ్ముకున్న కాడ నుంచి మా దరిద్రం పట్టుకుంది, ఆ దేవుడిని నమ్ముకున్న కాడ నుంచి మా ఇంట్లో 2 వికెట్లు లెగిసిపోయినాయి, ఆ దేవుని నమ్ముకున్న కాడ నుంచి ఉన్నాస్తంతా ఊడ్చుకుపోయింది, ఆ దేవుని నమ్ముకున్న కాడ నుంచి అన్నీ స్టోరీ అంతా చెప్పితే ప్రేమ లేదు కదా. ఇందాకే చెప్పాను మీకు, నీకు నాకు ప్రేమ ఉన్నంతకాలం 1,00,000 ఉంటాయి, నీకు నాకు చెడినప్పుడు అవన్నీ 1,00,000 బయటకు వస్తాయి. అర్థమవుతుందా? 1,00,000 వస్తాయి బయటకు. అప్పుడు దేవుని గురించి దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు ఎన్ని చెప్తామో. ఇప్పుడేమైందిరా బాబు అంటే, నేను బాగానే ఉందని నేను అనుకున్నాను కానీ నేను మోసపోయా, ఆయన నిజదేవుడు కాదు అని అర్థమైపోయింది, అందుకని ఇటుపడ్డా. ఇంకొక బ్యాచ్ ఉంటారు, దేవుని దగ్గరికి వచ్చి మరి దేవుడు జవాబిచ్చేంత వరకు ఆగటం చేతగాక మొరాలకించలేదని చెప్పి అసలు దేవుడే లేడు అని నాస్తిక సమాజంలో చేరతాడు. అర్థమైందా? వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుడు అనేవాడికి లేడు అనే బ్యాచ్లో చేరిపోతాడు. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ నియమాలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళలో కలిసిపోతాడు. ఎందుకు యేసు ప్రభు ఇంకా అర్థం కావట్లేదు ప్రజలకి? అర్థం కావాలంటే లేఖనాలను చదవాలి, లేఖనాలను ప్రేమిస్తూ దేన్నైతే నీవు మిక్కటంగా ప్రేమిస్తావో దాని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ప్రేమించకపోతే ఆ అమ్మాయికి నీకు ప్రేమ లేదు, ఆ అమ్మాయి వైపు కూడా నువ్వు చూడవు. చూస్తున్నావంటే ప్రేమ ఉందనే అర్థం. లేఖనాల మీదే దృష్టి పెడుతున్నావా, అవంటే నీకెంతో ప్రేమ. దేవునితోనే సహవాసం చేస్తున్నావా, దేవుడు అంటే నీకెంతో ప్రేమ. బైబిల్ చెప్తుంది, ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎరగలేవు, లేఖనాలను ఎరగలేవు, ఎవరి దగ్గర మాట్లాడలేవు, ఎవరికి చెప్పలేవు. నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూనే నువ్వు అడగాలే. కానీ ఇంకా ఏంటి ప్రభువా నీ ప్రేమ ఎంత అని ఒక అతను అడిగాడంట. 2 చేతులు చాచి ఆయనకు దర్శనం వచ్చింది. 2 చేతులు ఇలా చాచి ఇలా నిలబడ్డాడంట మధ్య ఆకాశంలో. అవధులు లేని ప్రేమ అట్టయింది. ఆయన అసలు ఆకాశము సింహాసనము భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడు ఒక్కసారిగా లేచి నిలబడి 2 చేతులు చాస్తే అసలు ఈ భూమి సరిపోద్దా? ఆయన ప్రేమ అవధులు లేదు, అపరిమితమైన ప్రేమ. అందుకనే భక్తులు పాడారు, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది ధరల్దిల్చలేనిది అని ప్రభు పాదాల మీద పడినప్పుడు, ప్రభు వాళ్ళకి చెప్పినప్పుడు అనుభవించి తల్లి ప్రేమ ఎలాంటిదో, భార్య ప్రేమ ఎలాంటిదో, లోకంలో ఉన్న ప్రేమికురాళ్ళు ప్రేయసుల ప్రేమ ఎలాంటివో వాటన్నిటిని అనుభవించి తరాచులో పెట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రేమే శ్రేష్టమైందని కనబడినప్పుడు ఆ పాట రాశారు వాళ్ళు. అర్థమవుతుందా? ప్రేమిస్తున్నానంటే కుదరదు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేకపోతే దేవుని నీవు ఎరగలేవు. దేవుణ్ణి ఎరగకపోతే అంటే దేవుడు మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, ఆయన ఎవరో నువ్వు ఎరగకపోతే ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థం కాదు, ఎవరిని వెంబడించాలో నీకు అర్థం కాదు. ఆయన ఎవరో ఎలాంటి వాడు నువ్వు అన్ని కోణాల్లో అర్థం చేసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆయన రోషం కలిగిన దేవుడు, సమాధానానికి కూడా కర్త, ఐక్యత పరచగలిగిన దేవుడు, ఆయన విడగొట్టగలడు, అంధకారాన్ని కలుగు చేసిన దేవుడు, వెలుగును కూడా ఆయన సృజించగలడు, ఆయన సమస్తాన్ని జరిగించగలిగిన దేవుడు అని అనుభవపూర్వకంగా అనుభవ జ్ఞానంతో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరో నీకు అర్థమవుతాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు వెంటనే జవాబు వస్తుంది, అప్పుడు సంతోషిస్తావు. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఆలస్యంగా కూడా జవాబు వస్తుంది, అప్పుడు కూడా నువ్వు సంతోషిస్తావు. అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అర్థం చేసుకోలేకపోతే కొంతమంది బైబిల్లో అనుకున్నారు, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాడు, యెహోవా మమ్మల్ని మర్చిపోయాడు. అందుకే నేను అంటున్నాడు, వారైనా మర్చిపోవటానికి నేను తల్లి లాంటి వాడిని కాదు. ఒకరిని ఆదరించినట్లు ఆదరిస్తాను, అయితే తల్లి మరచినట్లుగా మరిచే దేవుణ్ణి కాను. మీరు ఎలా అనుకుంటున్నారు నేను విడిచిపెట్టానని అని ఆ మాట అన్నాడు. స్త్రీ అయినా తన చంటి పిల్లను మరిచిద్దామో కానీ నేను నిన్ను మరవను, విడవను, ఏమాత్రమును ఎడబాయన. కారణం, నేను ప్రేమస్వరూపిని. ఏంటట? ఆయన ప్రేమస్వరూపి. ఎవరికి అర్థమవుతాడు ఆ ప్రేమ? ప్రేమ లేని ఉన్మాదులకు అర్థమవుతాడా? చెప్పండి. ప్రేమ అంటే నిర్వచనం లేని వాళ్ళకి అర్థమవుతాడా? మనకి మధ్య ఒక దైవజనులు చెప్తే మేము విన్నాం, ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమలో ఇప్పుడు సపోజ్ పెళ్ళి చేస్తారు, పెళ్ళిలో ప్రమాణం చేస్తారు. వ్యాధి అందును, బాధ అందును, కలిమి అందును, లేమి అందును, సుఖమందును, దుఃఖమందును, ప్రతి పరిస్థితుల్లో రెండు ఉంటాయి. దాంట్లో కలిమి, లేమి, ఉన్నప్పుడు లేనప్పుడు, సుఖములోను దుఃఖములోను, ఆరోగ్యంలోను అనారోగ్యంలోను. ఈమెకే భర్తవై ఉందువా, ఈయనకే భార్యవై ఉందువా అని ప్రమాణం చేపిస్తారు. కారణం ఏంటి? ప్రేమ అంటే అది బాధ్యత. ప్రేమలో ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. ఇంకా ఏముంటుంది? రెండు విధాలుగా ఉంటుంది ప్రేమ అంటే. బాధ్యత ఉంటుంది. అర్థమవుతుందా? ప్రేమ అంటే ఓన్లీ ఆకర్షణ కాదు. ప్రేమ అంటే ఇది శరీర ఆశ కాదు. నిజంగా ప్రేమించడం అంటే నిర్వచనం ఏంటంటే ప్రతి పరిస్థితిలో, వ్యాధిలో, బాధలో, ఆరోగ్యంలో, సుఖంలో, దుఃఖంలో ఆమెను విడిచిపెట్టకుండా కాపురం చేస్తాడు. ఆయన విడిచిపెట్టకుండా కాపురం చేస్తుంది. అదే నిజమైన ప్రేమ కలిగిన కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి గల కారణం ఏంటంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయనకి ఇచ్చినప్పుడు ప్రేమిస్తున్నాడు, ఇవ్వనప్పుడు ప్రేమిస్తున్నాడు. పాస్టర్ గారు ఇస్తేనే ప్రేమిస్తాడు, ఇవ్వకపోతే ప్రేమిస్తాడా? చాలా డిఫరెన్స్ ఉంది. తల్లిదండ్రులకైనా భార్యకైనా ఇచ్చి చూడు ఆ ప్రేమ వేరు, ఈకుండా చూడు ఆ ప్రేమ వేరు. దేవునికి ఇచ్చినా ప్రేమిస్తున్నాడు, ఇవ్వకపోయినా ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమ చూపించినా ప్రేమిస్తాడు, ప్రేమ చూపించకపోయినా ప్రేమించే దేవుడు. ఆయన ఎవరో నీకు అర్థం కావాలంటే మాటలలో ఆయన అర్థం కాడు. ఎవరికి అర్థమవుతాడు? ప్రేమ కలిగిన వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి. అర్థమవుతుందా? అర్థం చేసుకునే వాళ్ళకి, పూర్ణ హృదయంతో ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకే యేసు ప్రభు అర్థమవుతాడు. వాళ్ళే రేపు వెళ్ళేది పరలోకం. అర్థం చేసుకునే వాళ్ళ కాపురం మధ్యలోనే కూలిపోద్ది. అర్థం చేసుకుని కాపురం చేసిన వాళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో ప్రతి పరిస్థితుల్లో కూడా అంట కట్టుబడి ఉంటారు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మన తల్లిదండ్రులు మరి ఆ విధంగా ఉండబట్టే మన కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నాయి. తల్లిదండ్రులు వేరైపోకుండా అలా ఉండబట్టి, మరి దేవుని మహాకృపను బట్టి మన కుటుంబాలు కట్టబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. లేకపోతే మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని తెలిసి దేవుడు మన కుటుంబాల్లో అటు గొప్ప కార్యం చేశాడు. అందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అట్టి ప్రేమని దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే మనం చుట్టుకోకలం పుట్టుకోకలం అయ్యేవాళ్ళం. అయితే కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మొదట ప్రేమతోనే ఆరంభమవుతాయి, తర్వాత విఫలమైపోతాయి. నిజంగా ప్రేమించిన భార్య అంతం వరకు ఉంటుంది, నిజంగా ప్రేమించిన భర్త అంతం వరకు ఉంటుంది. నిజంగా యేసుక్రీస్తుని ప్రేమించానని ఒక వ్యక్తి వస్తే ఆ యేసు ప్రభు ఆ వ్యక్తితో అన్నాడు, నీ ఆస్తినంతా మీ బేదలకి. నిజంగా నేనంటే ప్రేమ అంటున్నావు కదా, నేను నీకంటే ప్రేమ, నేనంటే నీకెంతో ప్రేమ, నాకు బేదలంటే ప్రేమ గనుక నీ ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చేయి. ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు, మిగిలిన ఆస్తిపరుడు గనుక. అర్థమవుతుందండి? మాటలతో కాదు, క్రియల్లో మనం చూపించగలగాలి. నిజంగా యేసుక్రీస్తుని గురించి ఇంకా నీకు తెలుసుకోవాలంటే ఓవరకు బైబిల్ తిరగేస్తే కుదరదు.
ఇంటర్నెట్లో కూర్చుని యూట్యూబ్లో వీడియోలు చేస్తే అర్థం కాదు. అర్థమవుతున్న మోకాళ్ళ మీద పడి దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుని ఆయన మాటల్ని అర్థం చేసుకుని ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ఎవరో అర్థమవుతాడు. అప్పుడు ఆయన మార్గంలో మనం నడవగలుగుతాం. ఏదో రావటం ఏదో పోవటం మూలంగా నీకు ఏం ప్రయోజనం కూడా ఉండదని బైబిల్ సెలవిస్తుంది. అర్థమవుతుందా? అయితే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రేమ అనేది నీలో లేకపోతే దేవుడు ఎవరు అర్థం కాడు. ఇక దేవుని సన్నిధిలో ఒక ఉన్మాదిగా నువ్వు మారిపోతావు. సామెతల గ్రంథంలో చదివితే మూర్ఖుని గురించి ఒక మాట రాయబడింది. మూర్ఖుడి గురించి ఒక మాటను రాశాడు సొలొమోను. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రోజులు బాగుంటాడట, తర్వాత దేవుని మీదనే శాపాలు పలుకుతాడట. సామెతల గ్రంథంలో మాట రాయబడింది. ఎవరయ్యా అతనంటే మూర్ఖుడు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, మరి దేవుని మీదే శాపాలు పలుకుతున్నాడు, ఇష్టం వచ్చినట్లు తిరస్కారంగా మాట్లాడుతున్నాడు, అప్పుడు మూర్ఖుడయ్యాడు. అర్థమవుతుందా? చాలామంది దేవుని యొద్దకు మొదట ప్రేమించామని వస్తున్నారు, చివరికి ఏమైపోతున్నారు? మూర్ఖులు అవుతున్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళకపోవటం, ఆ దేవుడు అంటే ఎవరో తెలియదు అన్నట్లుగా ఉండిపోవటం. పేతురుని కనుక మనం చూస్తే, నువ్వు యేసు ప్రభుతో తిరిగినోడు కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పటం. ఈనాడు క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఒకప్పుడు వెళ్ళేవాడినండి, ఇప్పుడు వెళ్ళట్లేదు యేసు ప్రభుతో. ఒకప్పుడు వెళ్ళేవాడిని చర్చికి, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఏమైంది? ఏదో బాధ కలిగింది ఆయనకి దేవుని మీద. ఎవరి మీద? దేవుని మీద. కొంతమందికి దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డల మీద బాధ కలిగిద్ది. ఎవడు సరిగ్గా ఉన్నాడని మేము రావాలి, వాళ్ళు సరిగ్గా ఉంటే మేము వస్తాం. ఇట్లా అంటామని దేవుడు ఏమన్నాడంటే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూడు, నిజంగా నీకు రావాలనిపిస్తే నా వైపు చూస్తురా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ వైపు వీళ్ళ వైపు దావీదు వైపు వీళ్ళ వైపు 36 లోపాలు చూపిస్తావు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రూఢిపరచగలట. విశ్వాసాన్ని కర్తని, దాన్ని కొనసాగించేవాడిని, సమస్తానికి ఆధారభూతుని, నా దగ్గరికి రా, నిజంగా నువ్వు రావాలనుకుంటే నా వైపు చూస్తూ నడు అన్నాడు యేసుప్రభు. రావటం ఇష్టం లేక ఆ మాటలు. ఎందుకు చేసేవి ఈ పని అంటే, ఆదాం గారు ఏమన్నాడు? నువ్వు ఇచ్చేవే భార్య, అందుని బట్టి తిన్నాను నేను. నువ్వెందుకు చేసేవమ్మా అంటే, నువ్వు చేసేవే సర్పం, దాని మాట నేను అలా చేశాను. ఈరోజు మనం కూడా అలాగే అలవాటు పడిపోతున్నాం. అడిగిన దానికి డైరెక్ట్ సమాధానం చెప్పం. ఎవరినో ఒకరిని బలి చేయాలా, ఎవరినో ఒకరిని ఇరికియాలి అక్కడ. అర్థమవుతుందా? చాలామంది దేవుని సన్నిధికి వచ్చి బాగుపడటానికి వచ్చి నాశనం అయిపోతున్నట్టుగానే కనపడుతుంది. నా యొక్క 8-9 సంవత్సరాలు నేను చెప్పగలను, చాలామందిని చూశాను. బాగుపడదామని వస్తారు, నాశనమే వెళ్ళిపోతున్నారు. కొంతమందిని బాగు చేద్దామన్నా బాగుపడరు. కొంతమందిని ఇప్పుడు చదువు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు, కాలేజీలకు పంపిస్తారు. ఎందుకని? బాగుపడి మంచి ఉద్యోగం చేసి వాళ్ళని పోషిస్తాడు. బాగుపడతానికి కాలేజీకి పంపిస్తే వాడు నాశనం అయి కూర్చుని ఇంజనీరింగ్ చదివి అరుగుల మీద కూర్చుంటాడు. బాబు ఏమైంది? ఏం చదివా? ఇంజనీరింగ్ చదివా, బీటెక్ చదివా. మరి ఏంది? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. చదివితేనేగా, కష్టపడి చదివితేనే కదండి వచ్చేది. అది మన చేత కాదు. అట్లాగే బాగుపడటానికి వచ్చి నాశనం అయిపోతున్నారు. అందుకని పౌలు అన్నాడు, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండా చూసుకోండి. బాగుపడదామని దేవుని మందిరానికి వస్తున్నారు, వచ్చి నాశనం అయిపోతున్నారు. నా మందిరాన్ని అపవిత్రం చేస్తున్నారు, పనికి మాలిన పనులు చేస్తున్నారు. నా పేరట ముసుగులో నన్ను అడ్డం పెట్టుకుని ఎన్నో పనికి మాలిన పనులు జరుగుతూ ఉన్నాయి, నేను చూస్తూనే ఉన్నాను. మీరు కూడి వచ్చుట శిక్షకు కారణం కాకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఈయన మాటలు నీకు అర్థం కావాలంటే,
ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమించగల. అది నీకు ఎప్పుడు అర్థమైంది? ప్రభువునే పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావని ఎప్పుడు అర్థమైంది? నీ ఆలోచన. ఇందాక మీకు ఉదాహరణకి చెప్పాను, ఒక స్త్రీ వైపు పదే పదే వెళ్తున్న ఆలోచన, పదే పదే ఆలోచన అంటే నీకు ప్రేమ. నీ మనసులో పదే పదే ఆలోచన లేఖనాల గురించి, చెప్పిన వాక్యాన్ని గురించి గిరాగిరా తిరుగుతుందా? అప్పుడు నీకు అర్థం కావాలి, దేవుని వాక్యం అంటే నాకు ప్రేమ కలుగుతుంది. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా దేవుని ప్రేమను గురించి ఇంకా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ప్రేమను నేర్చుకుని ఇంకొకరికి పంచాలి అన్న పందాలో మనం ముందుకు నడిపింపబడతాం. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎవరో అర్థం కాకపోతే అడిగిన వాళ్ళకి నువ్వేం చెప్తావు యేసుక్రీస్తు గురించి? కొంతమంది చెప్తున్నారు ఆయన ప్రేమస్వరూపండి, ఎన్ని చేసినా క్షమించేస్తాడు. కొంతమంది చెప్తున్నారు ఆయన రోషం కలిగిన దేవుడు, చేసిన పాపం ఊరకనే బాదు, దేన్ని దానికి అనుభవించాల్సిందని ఇంకొకరు చెప్తున్నారు. ఎవరికి అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదు? యేసు ప్రభు ఎందుకు అర్థం కావట్లేదు అంటే ప్రజలు పూర్ణంగా ఆయన్ని పరిపూర్ణంగా ప్రేమించలేకపోతున్నారు కనుక ఒకరికి ఒక రకంగా అర్థమవుతాడు, ఇంకొకరికి ఇంకొక రకంగా అర్థమవుతాడు. ఈ రెండు బోధలు విన్న వాళ్ళకి అసలు అర్థం కాడు. వాళ్ళు ప్రభు పాదాల మీద పడి ప్రభు ఏంటని అడిగితే, నిశ్చయంగా ప్రేమ కలిగి నువ్వు అడిగితే ఆయన నీతో మాట్లాడతాడు. అందుకనే భక్తుడైన యోహాను ఆయన గురించి రాశాడు, ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేరు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి మన ప్రాంత నివాసుల కోసం. ప్రేమ కలిగిన దేవుణ్ణి ఎరగాలంటే ప్రేమ కలిగిన వారిగా మారాలి. లోక సంబంధమైన తల్లి ప్రేమ తెలుసు మన ప్రజలందరికీ, భార్య ప్రేమ, అందరి ప్రేమలు తెలుసు. అయితే దేవుని ప్రేమ ఏంటో తెలియదు. తెలియక కొంతమందిని ప్రేమించి మోసపోయారు ప్రజలు. అయితే యేసు ప్రభు మనం ఎలాంటి వాళ్ళమో తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు ఇలాంటి వాడు, ఆయన ప్రేమించడం అంటానికి ఎవరి దగ్గర ఆధారాలు లేవు. ఎందుకు యేసు ప్రభు ప్రేమించట్లేదంటే వాళ్ళు చెప్తారు, ఆయన ఎద్దకు వస్తే కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, షరతులు ఉంటాయి, అవి మా వల్ల కావు, అవి మా వల్ల గనుక యేసు ప్రభు దగ్గరికి రారు. అందుకనే అన్నాడు యేసు ప్రభు, రక్షణ పొందువారు కొద్దిమందే. ఎవరు ఆ కొద్దిమంది? ఎవరు ఆ కొద్దిమంది? బుద్ధి కలిగిన కన్యకులు అంటే యేసుక్రీస్తుని పూర్ణ హృదయముతో ప్రేమించేవాళ్ళు. యేసుక్రీస్తుని పూర్ణ హృదయముతో ప్రేమించి యేసుక్రీస్తు ఎవరో పరిపూర్ణంగా ఎరిగి ఆ మార్గంలో నడిచిన వాళ్ళే. వాళ్ళు కొందరే ఉంటారని బైబిల్ చెప్తుంది. ఆ కొందరిలో నీవు నేను కూడా ఉండాలని ప్రభు ఎంతగానో ఆశిస్తూ ఈ ప్రేమ కలిగిన మాటలు ఈరోజు మనతో మాట్లాడాడు.